రామ్ చరణ్ యాక్టింగ్ స్టైల్ చూస్తుంటే చిరంజీవి గుర్తొస్తుంటారు. డైలాగ్ చెప్తున్నప్పుడు ఆ బాడీ లాంగ్వేజ్లోనూ డాడీనే, ఆ కటింగ్లు అచ్చంగా చిరంజీవే. నాన్న ఫ్యాన్స్ను ఖుషీ చేయాలనే తాపత్రయమో లేదంటే బ్లడ్లోనే ఉందో ఏంటో తెలియదు కానీ ఆ అనుకరణ మాత్రం బాగా ఎక్కువైపోయింది. నాన్న పాటల్ని సొంత ఆస్తిగా వాడుకోవడం కూడా అస్సలు మానడం లేదు. బంగారు కూడి పెట్ట, వానా వానా వెల్లువాయే, శుభలేఖ రాసుకున్న పాటల్ని ఇప్పటికే రీమేక్ చేశాడు. ఈ 3 పాటలు పాత పాటల స్టాండర్డ్స్లో లేవని తెలిసినా ఏదో ఫ్యాన్స్ చూస్తున్నారు కదా అని తెగ రుద్దేస్తున్నాడు. తాజాగా కొత్త సినిమాలో కూడా డాడీ పాట ఉండాల్సిందే అని కండిషన్ పెట్టాడంట. దాంతో శ్రీను వైట్ల తమను కలిసి చిరంజీవి సూపర్ హిట్ గీతాల లిస్టోట్ తయారు చేశారు. అందులోంచి అబ్బనీ తీని దెబ్బ పాటపై టిక్కు పెట్టాడు మన చెర్రీ. జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలోని ఆ సూపర్ హిట్ సాంగ్ ఆల్ టైమ్ గ్రేట్ మెలడీస్లో ఒకటి. అంతేనా, ఆ పిక్చరేషను, చిరు శ్రీదేవి కాంబినేషన్, వాళ్ళు వేసిన స్టెప్పులు సూపరు. మళ్ళీ ఎంత ట్రై చేసినా, ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఆ మ్యూజిక్ రిపీట్ చేయడం చాలా కష్టం. పాత పాటని తీయని జ్ఞాపకంగా వదిలేయకుండా చరణ్ బాబు అంత కంగాళి ఎందుకు చేయాలనుకుంటున్నాడో ఏమో. చరణ్ ఫ్యాన్స్ ఈ రీమిక్స్ విషయం తెలిసి ఖుషి అవుతుంటే పాత పాటలు ఇష్టపడే వాళ్ళు మాత్రం తమను చెడగొట్టేస్తాడేమో అని గుండెలు పట్టి కూర్చున్నారు. అసలే తమన్ వీరబాదుల్లో ఆ మెరడి ఏమైపోతుందో ఏంటో.